రోడ్డు భద్రత అనేది కేవలం ప్రభుత్వానికి చెందినది కాదని ప్రజల బాధ్యత కూడా అని తెలిపారు మంత్రి పొన్నం ప్రభాకర్. రోడ్డు భద్రతపై ప్రజలు అవగాహన పెంచుకోవాలన్నారు. వాహనదారులకు సరిపడా ఉద్యోగులను ఏర్పాటు చేయడం అసాధ్యమని, ప్రజలే ప్రమాదాల బారిన పడకుండా చూసుకోవాలని సూచించారు. ఖైరతాబాద్ రవాణా శాఖ కార్యాలయంలో అరైవ్ అలైవ్ కార్యక్రమంలో పాల్గొన్నారు మంత్రి. అవగాహన కార్యక్రమాలతో రోడ్డు ప్రమాదాలను, మరణాలను తగ్గిస్తున్నామని చెప్పారు. ప్రజలు కూడా సామాజిక బాధ్యతతో ఉంటారని ఆశాభావం వ్యక్తం చేశారు మంత్రి. రాష్ట్రంలో పనిచేస్తున్న పోలీస్ శాఖను, రవాణా శాఖను లేదా ఆరోగ్య శాఖను, ఆర్ఎండ్బి శాఖను తీసుకుంటే కూడా మనం ఎంతమంది ఉన్నామనేటువంటి లెక్క తీసుకుంటే చాలా వ్యత్యాసం ఉంటుంది, అసాధ్యం కూడా. కాబట్టి ఇస్తున్నటువంటి సమాచారాన్ని, సూచనను, నిబంధనలను ప్రజలు తూచా తప్పకుండా అమలు చేసినట్టయితే మీ ప్రాణాలను మీరు రక్షించుకోవడమే కాకుండా మీ కుటుంబాలు ఆధారం లేకుండా ఇవాళ చాలా వందల వేల కుటుంబాలు ప్రోగ్రాంలు అది కూడా ఉంది. ఎవరైతే యాక్సిడెంట్ బారిన పడి కుటుంబాలు అనాథలుగా రోడ్డు మీద పడి ఈరోజు ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళతో కూడా ఇంటరాక్షన్ చేపించి ప్రజలకు అవగాహన కలిగించే ప్రయత్నం చేస్తాం. మనం జనరల్గా ఏదైనా అనుకున్నప్పుడు సామధాన భేద దండ అంటాం. ముందుగా ప్రజలందరికీ అవగాహన కలిగే ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఇది చేసినట్టయితే మీ ప్రాణాలకు ఇబ్బంది ఉండదని చెప్తా ఉన్నాం. అందుకు సంబంధించినటువంటి నివారణ చర్యలు తీసుకుంటా ఉన్నాం. ఇవి 3 అయిన తర్వాత తప్పకుండా డిపార్ట్మెంట్ తరఫున పెనాల్టీలు లేకపోతే ఎన్ఫోర్స్మెంట్ చేయక తప్పదని, పోలీస్ అయినా ఇలా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అయినా. అందుకే మేము ప్రజలను వీలైనంత వరకు మొన్న నెల రోజుల పాటు రోడ్ సేఫ్టీ మంత్గా కేంద్ర ప్రభుత్వం పిలుపులో భాగంగా ప్రతి గ్రామాన చేయడం జరిగింది. ఎక్కడైనా ఆసుపత్రికి పోవాల్సిన ఇంకెక్కడైనా ఉంటే ఎమర్జెన్సీ ఈరోజు ఇంతకుముందు చెప్పిన రహవీర్ లాగా ఇలా అగ్నివీరు ఉన్నారు. రహవీర్లు కూడా మనం అందరం కూడా గతంలో చాలా భయపడే వాళ్ళం. ఎక్కడైనా యాక్సిడెంట్ అయితే మనం చూసినామని ఎవరైనా చూస్తే భయం మన కేసు ఎడబెడతారని. ఇవాళ ఆ రోడ్డు బారిన పడ్డోళ్లను హాస్పిటల్కి ఒకవేళ గోల్డెన్ అవర్ 1 గంట లోపు తీసుకుపోగలిగితే వాళ్ళకి 25,000 రూపాయలు ఇచ్చి అలా సన్మానం చేసి